సింబా అనే కుక్క, మినుకు అనే పిల్లి ఉన్నాయి. సింబా కాలనీకి కాపలాగా రాత్రింబవళ్ళు తిండి ఉన్నా లేకున్నా నా వాళ్ళు సేఫ్గా ఉంటే చాలు అన్నదే దాని ఆలోచన. మినుకు మాత్రం చురుకైన పిల్లి. దాని పని అది చూసుకుంటుంది. ఎక్కడ తిండి దొరుకుతుందో, ఎక్కడ దాక్కోవాలో అన్నీ తెలివిగా ప్లాన్ చేస్తుంది. కాలనీ వాళ్ళు పిల్లి చాలా తెలివైనది, కుక్క బతుకు అంతే, ఎప్పుడు వాచ్మెన్లా అనేవారు. ఆ మాటలు విని సింబ తలదించుకొని తన పని తను చూసుకునేవాడు. ఒకరోజు రాత్రి భారీ వర్షం పడింది. కాలనీ మొత్తం నీళ్లతో నిండిపోయింది. మినుకు ఎక్కడ దాక్కుందామని చూసినా మొత్తం నీళ్లే. చివరికి ఒక మూలలో చిక్కుకుపోయింది. అప్పుడే సింబా ఆ వర్షంలో గట్టిగా నిలబడి ఉన్నాడు. మినుకు భయంతో అరుస్తుంది. సింబా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీళ్లలోకి దూకి తన శరీరంతో దారి చేసి మినుకును సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లాడు. అప్పుడు మినుకు సింబాతో, "నువ్వెందుకు ఇంత కష్టపడతావు? అందర్నీ కాపాడుతావు. నువ్వెన్ని చేసినా ఎవరు మెచ్చుకోరు కదా" అంటుంది. దానికి సింబా, "నన్ను ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నేను చేసేది మంచి పని. అది నా మనసుకు తెలుసు" అంటుంది. మినుకుకు ఆ రోజు ఒక విషయం అర్థమవుతుంది. తెలివి ఉండాలి కానీ సరైన దారిలో ఉపయోగించాలి. ప్రశంసలు రావచ్చు రాకపోవచ్చు, కానీ నీ విలువ నువ్వు చేసే మంచి పనిలో ఉంటుంది. అందుకే సింబా కుక్కల నిబద్ధతతో నిశ్శబ్దంగా మీ పని మీరు చేయండి. ఎప్పుడో ఒకరోజు మీ పని మీ మాటల కన్నా గట్టిగా మాట్లాడుతుంది. పిల్లిలా తెలివిగా ఆలోచించు, కుక్కలా నిబద్ధతగా నిలబడు. అప్పుడు విజయం తప్పదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.